వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తులి మండలంలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో జరిగిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జూన్ 6న కనిపించకుండా పోయిన ఈ చిన్నారి కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ సిబ్బంది, గ్రామస్తులు కలిసి భారీ స్థాయిలో గాలింపు చేపట్టినా ఇప్పటి వరకు స్పష్టమైన ఆచూకీ లభించలేదు. జ్ఞానేశ్వరి తన ఇంటి వద్ద పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ బయటకు వెళ్ళింది. కొంతసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. గ్రామస్తులు కూడా గాలించినా ఎలాంటి ఫలితం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అత్యంత ఆసక్తికర అంశం కుటుంబ పెంపుడు కుక్క. పాపతో కలిసి వెళ్లిన ఆ కుక్క కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేసింది. దీంతో పోలీసులు ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పరిశీలించడం ప్రారంభించారు. కుక్క ఒక కొండ ప్రాంతానికి వెళ్లి మళ్లీ ఇంటికి చేరినట్టు అధికారులు గుర్తించారు. అయితే దానివల్ల కూడా పాప ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ బృందాలు కలిసి అడవులు, గుంతలు, నీటి వనరులు, కొండ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సీసీటీవీ ఫుటేజ్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ప్రారంభంలో పాప అడవిలో తప్పిపోయి ఉండొచ్చని భావించిన పోలీసులు ఇప్పుడు కిడ్నాప్ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లి భవానీ తన భర్తకు పరిచయం ఉన్న కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ నా పాపను ఎవరైనా తీసుకెళ్లి ఉండొచ్చు అని ఆరోపించింది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక నిర్ధారణ ఏమీ లేదు. పాప కోసం కీలకంగా ఉపయోగిస్తున్న పెంపుడు కుక్క ఇటీవల మృతి చెందింది. ఈ ఘటనపై అధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశించారు. కుక్క మరణం కేసులో కొత్త అనుమానాలకు దారితీసింది. ఇప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారు. ఈ కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారికంగా పాప దొరికిందని లేదా కిడ్నాప్ జరిగిందని పోలీసులు ప్రకటించలేదు. దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉంది.